హాయ్ హలో అండి, వెల్కమ్ టు టేస్టీ హౌస్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే బాదం మిల్క్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తాగేస్తారు కదా. ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. గ్లాసులు గ్లాసులు తాగాలనిపించేలా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఇక్కడ నేను ఒక 50 గ్రాముల వరకు బాదం పప్పు తీసుకున్నానండి. ఈ బాదం పప్పుని హాట్ వాటర్లో ఒక 5 మినిట్స్ వరకు బాయిల్ అవ్వనివ్వండి. ఇలా బాయిల్ అవ్వటం వల్ల ఏంటంటే దీని మీద ఉన్న స్కిన్ అనేది చాలా త్వరగా వచ్చేస్తుంది. ఇక్కడ చూపిస్తున్నాను కదా, చూడండి ఒకసారి మీరు కూడా. చాలా సింపుల్గా త్వరగా వచ్చేస్తుంది. ఇలా బాయిల్ అయిన తర్వాత కూల్ వాటర్లోకి వేసుకోండి బాదం పప్పుని. ఇప్పుడు చూడండి చాలా ఈజీగా వచ్చేస్తుంది. దీని మీద జస్ట్ అలా ప్రెస్ చేస్తే చాలండి, బాదం పప్పు అనేది బయటకు వచ్చేస్తుంది. చూసారు కదండి, చాలా సింపుల్గా చాలా త్వరగా వచ్చేస్తుంది. ఇలా బాదం పప్పు అంతా దీని మీద ఉన్న స్కిన్ అంతా తీసేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఈ మిక్సీ జార్లో మనం ముందుగా ఒలిచి పెట్టుకున్న ఈ బాదం పప్పు అంతా వేసుకోవాలండి. ఈ బాదం పప్పు వేసుకున్న తర్వాత కొద్దిగా ఒక అర గ్లాస్ వరకు పాలు పోసుకొని, చిన్న గ్లాస్తో పోసుకోండి, నేను ఇక్కడ కొద్దిగా యాడ్ చేస్తున్నాను. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఈ బాదం పప్పు అనేది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇది ఎంత మెత్తగా ఉంటే బాదం పాలు అనేవి అంత టేస్టీగా ఉంటాయండి. ఇక్కడ నేను ఒక 1/2 లీటర్ వరకు పాలు తీసుకున్నాను. ఈ పాలు అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 4-5 పొంగులు వచ్చే వరకు ఉంచండి. 4-5 పొంగులు వచ్చే వరకు కూడా మరిగిస్తూ ఉండండి. సిమ్లో పెట్టుకోండి. చూసారు కదా, ఇలా వస్తే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం ఇది ఉంది కదా, అది యాడ్ చేసేసుకోండి. ఈ బాదం పేస్ట్ అనేది వేసిన తర్వాత తిప్పుతూనే ఉండాలండి, ఎందుకంటే ఈ పేస్ట్ వేసిన తర్వాత అడుగంటుతూ ఉంటుంది కాబట్టి అలా తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీంట్లోనే 1/2 కప్పు వరకు షుగర్ యాడ్ చేసుకున్నానండి. మీకు ఇంకా తీపి ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ పాలు స్వీట్గా ఉంటాయి, బాదం పప్పు కూడా స్వీట్గానే ఉంటుంది కాబట్టి నేనైతే ఇక్కడ ఎక్కువ స్వీట్ యూస్ చేయలేదు. ఇలా షుగర్ కూడా యాడ్ చేసిన తర్వాత దీనిలో నేను ముందుగానే కుంకుమ పువ్వుని పాలల్లో నానబెట్టుకుని ఉంచానండి. అవి 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. ఇదేంటంటే మన కలర్ కోసమే. దీనిలో కావాలంటే మీరు యాలకుల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా ఇవి కూడా వేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కొద్దిగా మరగనివ్వండి. ఒక 10 నిమిషాల వరకు మరగనివ్వండి. ఇక్కడ చూపిస్తాం కదా, 10 నిమిషాలు మరిగిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో అయితే మనకు వస్తుంది. ఇలా వస్తే ఆల్రెడీ రెడీ అయిపోయినట్టేనండి. ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాకు కూడా కామెంట్ చేయండి. ముందుగా దానికంటే ముందు మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.